ఈ అబ్బాయి తన కళ్ళతో ఒక గిన్నెని చూస్తారు. ఆ గిన్నె చాలా అంటే చాలా కాస్ట్‌లీగా కనిపిస్తుంది. వెంటనే ఇది ఎంత అని అడిగేసరికి ఇదొక రూ. 500 అని చెప్పి షాప్ అతను అంటాడు. వెంటనే ఆ అబ్బాయికి అర్థమవుతుంది. ఈ వ్యక్తికి అసలు తెలీదనుకుంటా. ఇంత మంచి కాస్ట్‌లీది 500కి అమ్మేస్తున్నాడు అని చెప్పి. వెంటనే ఆ అబ్బాయి ఆ కాస్ట్‌లీ గిన్నె ఇచ్చేయి అంటాడు. దాంతో ఆ అబ్బాయి అయ్యో! అనవసరంగా షాప్ ఆయనకి చెప్పేసాను అని చెప్పి వెంటనే నేను 500 పే చేస్తాను అని చెప్పి 500 పే చేసి ఆ గిన్నెని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలోపే ఒక డబ్బున్న అమ్మాయి ఆ వ్యక్తిని పిలుస్తుంది. "ఆ గిన్నెంత?" అని అడిగేసరికి ఇది 50,000 అని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి "ఏంటి ఆ చిన్న గిన్నె 50,000 అని చెప్పి అంటూ ఉంటుంది. "నేను ధనవంతురాలని చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా?" అనేసరికి ఆ అబ్బాయి "అంత అవసరం నాకు లేదు" అని చెప్తాడు. "మామూలు గిన్నె కాదు. ఇది చాలా మ్యాజికల్ గిన్నె" అని చెప్తూ ఉంటే ఆ అమ్మాయి ఆ గిన్నె తీసుకొని "ఇదేం పెద్ద మ్యాజికల్ గిన్నెలా కనిపించట్లేదు" అని చెప్తుంది. వెంటనే ఆ అమ్మాయి "ఆ గిన్నె నాకివ్వు. ఈ గిన్నెని మ్యాజికల్‌గా నేను చూపిస్తాను" అని చెప్పి ఆ అమ్మాయి హెయిర్‌ని తీసుకొని దానికి పెడతాడు. వెంటనే అందులో నుంచి ఒక రకమైన షైన్ కనిపిస్తుంది. ఆ షైన్ చూసి ఆ అమ్మాయి నిజంగానే షాక్ అవుతుంది. అలాగే ఆ పక్కనున్న అసిస్టెంట్ కూడా ఆ అమ్మాయితో చెప్తూ ఉంటాడు. "తీసుకోండి మేడం ఇది చాలా మ్యాజికల్‌గా ఉందని" చెప్పి ఆ అబ్బాయి కూడా అంటాడు. "ఇది తీసుకోండి మీకు 50,000కే వస్తుంది" అని చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి వెంటనే 50,000 చెక్‌ని ఆ అబ్బాయికి ఇచ్చేస్తారు. ఆ అబ్బాయి చాలా అంటే చాలా సంతోషపడతాడు. ఇంతలోపే వెనక్కెళ్ళేసరికి వాళ్ళ అసిస్టెంట్ ఇతన్ని మనం హైర్ చేసుకుంటే మనకి త్వరలో ఉపయోగపడతాడు మేడం అని చెప్తూ ఉంటాడు. దాంతో అమ్మాయి ఏం చేయలేక సరే అది కూడా నిజమే అని చెప్పి పిలుచుకురా అని చెప్తుంది. వెంటనే వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి మిమ్మల్ని మేము హైర్ చేసుకోవాలనుకుంటున్నాం సార్ అని చెప్పేసరికి ఆ అబ్బాయి సరే నాకు చేయాలని లేదు అని చెప్తాడు. కానీ మీకు జీతం 3,00,000 ఇస్తాము అని చెప్పేసరికి నెలకి సరే అని చెప్పి ఆ అబ్బాయి ఓకే నేను జాయిన్ అవుతాను అని చెప్తాడు. ఆ అబ్బాయికి వాళ్ళ అడ్రస్ ఇచ్చి అక్కడ జాయిన్ అవ్వండి అని చెప్తారు. కంపెనీలో జాయిన్ అయ్యాక వీళ్ళు ఒక స్టాల్ తీసుకొచ్చి ఈ అబ్బాయిని మొత్తం అన్ని రాళ్ళని పరిశీలించు అని చెప్తుంది. ఆ అబ్బాయి ఒక చిన్న రాయిని చూసి తన మ్యాజికల్ ఐస్‌ని ఓపెన్ చేస్తాడు. అందులో ఒక చిన్న డైమండ్ ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. అన్నీ బాగా చూసిన తర్వాత ఆ అబ్బాయి ఒక రాయిని చూస్తాడు. ఆ రాయిని తీసుకొని తన మ్యాజికల్ ఐస్‌ని మళ్ళీ ఓపెన్ చేస్తాడు. దాంతో ఆ రాయి లోపల ఒక చాలా పెద్ద డైమండ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని మేము వెంటనే కొంటున్నామని చెప్పి వానికి డబ్బులు ఇచ్చేస్తాడు. అలాగే దీన్ని కట్ చేసి చూపించండి అని చెప్పేసరికి ఆయన వెంటనే కట్ చేసి చూస్తాడు. అందులో చాలా పెద్ద డైమండ్ ఉంటుంది. సబ్స్క్రైబ్